this microscopic world, billions of bacteria, including Pseudomonas and Rhizobium, work tirelessly around the root systems. సోదరులకి నమస్కారం. నేను మీ పొడిమి శ్రీనివాసుని. మనము గత వీడియోలోన సేంద్రియ ఎరువుకి సేంద్రియ కర్బనానికి గల తేడాను తెలుసుకున్నాము. సేంద్రియ ఎరువు వేయడం వల్ల మన నేల ఆరోగ్యంగా ఉంటుందని మనము చెప్పుకున్నాము. అలాగే ఇప్పుడు ఆ సేంద్రియ ఎరువు 100% కుళ్ళిన సేంద్రియ ఎరువులో ఉన్న కర్బనము ఏ విధంగా మనకి ఉపయోగపడుతుందో మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఈ స్లైడ్ చూడండి. ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ బ్యాక్టీరియా. అంటే మన నేలలో, మన పొలంలో మన కంటికి కనిపించని కొన్ని కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. సో ఆ సూక్ష్మజీవుల్లో కొన్ని మీకు నేను ఉదాహరణకు చెప్తాను. ఒకటి అజోస్పెర్లం, అజిటోబ్యాక్టీరియా, ఫాస్ఫోబ్యాక్టీరియా, బ్యాసిలస్, మైకోరైజా, సూడోమోనాస్, ట్రైకోడర్మా, ఇలాగా కొన్ని కోట్ల జాతులకు సంబంధించిన బ్యాక్టీరియాలు అనేవి మన పొలంలో ఉంటాయి. ఈ బ్యాక్టీరియాలన్నింటికీ ఆహారమే సేంద్రియ కర్బనము. అప్పుడు ఆ ఆహారం ఇవి ఎంత బాగా తీసుకుంటే వీటి యొక్క సంతతి అంత బాగా పెరుగుతుంది. వీటి యొక్క సంతతి పెరిగే కొద్దీ మనకి ఎటువంటి మేలు జరుగుతుందో మీకు ఒక 2-3 బ్యాక్టీరియాలు ఒక ఉదాహరణగా చెప్తాను. ఉదాహరణకి ఫాస్ఫోబ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా దేనికి ఉపయోగపడుతుందంటే, మనము వేసే భాస్వరం ఎరువు, అంటే మీరు వేసే డిఏపి ఎరువు కానీ 20-20-0-13 కానీ ఏవైనా సూపర్ కానీ ఈ ఎరువుల్లో ఉండే భాస్వరాన్ని కరిగించి మొక్కకి అందించే బ్యాక్టీరియాయే ఈ ఫాస్ఫోబ్యాక్టీరియా. అలాగే మైకోరైజా అంటే అదొక బ్యాక్టీరియా. పీచువెల్లు, మొక్కలో ఉన్న పీచువెల్లు అవి బాగా అభివృద్ధి చెందడానికి, భూమిలోంచి పోషకాలు బాగా తీసుకోవడానికి మైకోరైజా అనే బ్యాక్టీరియా ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు రైతులు ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య ఏంది? నత్తలు. నేను ఎక్కడ ఏ రైతులను కలిసినా సరే మా పొలంలో ఎక్కువగా నత్తలు ఉన్నాయి సార్, తర్వాత నాటిన 15-20 రోజులకే మొక్క బాగా కుళ్ళిపోతుంది, మొక్క మొదలన తెల్లగా బూజు మాదిరి వస్తుంది, వేరుపురుగు ఎక్కువగా కొట్టేస్తుంది అనేసి అంటారు. ఇటువంటి సమస్యల్ని మీకు దూరం చేసే బ్యాక్టీరియాయే ఈ బ్యాసిలస్ బ్యాక్టీరియా. ఇలాగా ఒక్కొక్క బ్యాక్టీరియా అనేది మనకి రైతుల నుంచి సమస్యలను దూరం చేసే బ్యాక్టీరియాలు ఇవన్నీ కూడా. మీ పొలంలో ఈరోజు మీరు చూస్తున్న సమస్యలన్నింటినీ దూరం చేసే బ్యాక్టీరియాలు ఇవే అనమాట. మనకి ఆహారం ఎలాగైతే మనం అన్నము, పప్పు, చారు, ఈ విధంగా కూరగాయలు ఇవి మనం అన్నీ ఎలాగైతే మనం తీసుకుని మనం బ్రతుకుతామో, అలాగే మీ నేలలో ఉన్న, మన నేలల్లో ఉన్న బ్యాక్టీరియాకి ఆహారమే సేంద్రియ ఎరువు. ఆ సేంద్రియ ఎరువును తీసుకునే ఇవి వాటి యొక్క మనుగడని సాగిస్తాయి. ఎప్పుడైతే బ్యాక్టీరియా ఎక్కువగా మన దాంట్లో అభివృద్ధి చెందుతుందో మన పొలంలో, అప్పుడు ఆ నేల చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇదే కాకుండా ఇంకా నెక్స్ట్ మనం వీడియోలో ఈ బ్యాక్టీరియాలు ఏ విధంగా ఇంకా మన పొలానికి మంచి చేస్తాయన్నది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాము. అందరికీ ధన్యవాదములు.